కీర్తన గ్రంథము 136వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 136వ కీర్తన 3వ వాక్యాన్ని మనం చూద్దాం. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండు. ఇక్కడ కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు, ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. యేసయ్యకు మనం ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతిదినం ఆయన మనల్ని పోషిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకి చక్కని కుటుంబాన్ని ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన కుటుంబాన్ని బిడ్డలతో నింపినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన కుటుంబాన్ని ఇంతవరకు ఆయన కాపుదల్లో ఉంచినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకని యేసయ్యకు మనం ఎల్ల వేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు 136వ కీర్తనలో, ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము. ఈ కీర్తనలో భక్తుడు దావీదు రాస్తున్నారు, 26 సార్లు ఆయన కృప నిరంతరముండు, ఆయన కృప నిరంతరముండు, ఆయన కృప నిరంతరముండు, ఆయన కృప నిరంతరముండు. అన్నిసార్లు చెప్పరా? ఒకసారి చెప్తే చాలదా? అన్నిసార్లు 26 సార్లు చెప్పాలా? అంటే ఇక్కడ రిపీట్ 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 పదే 26 వాక్యాలు 26 సార్లు ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండునని రాయబడారు. ఒక్క పదాన్ని పదే కనుక రాస్తే కనుక మనం ఆలోచన చేయాలి. ఇక్కడ బైబిల్లో కనుక మనం చూస్తే ఇది వ్యర్థం, ఇది మరి టైం వేస్ట్ అనుకుంటున్నావా? ఇది ఎవరికి అవసరమో వాళ్ళకి ఇచ్చాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరికి అవసరమో, ఇది రిపిటేషన్ కాదు, ఇది అవసరమైందే. ఇది పదే మాట్లాడేది కాదు, ఇది అవసరమైనటువంటి పదం. ఒక సాక్ష్యాన్ని నేను విన్నాను. ఆర్సిఎం ఫాదర్ గారు ఒక పల్లెటూరులో పరిచయం చేస్తున్నారు. ఎవరైనా ఆర్సిఎం ఫాదర్ గారు ఇంకా కొద్ది నిమిషాల్లో 12 గంటలు అవస్థా ఉంది. తర్వాత మనం కేక్ కట్ చేసి చిన్న ప్రార్థన చేసి ముగిద్దాం. ఒక ఆర్సిఎం ఫాదర్ గారు ఒక పల్లెటూరులో పరిచయం చేస్తున్నారు. అది ఒక కుగ్రామం. ఆ గ్రామంలో ఆర్సిఎం చర్చ్ ఉంది. ఆ పాస్టర్ గారు ఉన్నారు, ఆయనకి సహాయకులు కూడా ఆ సంఘంలో ఉన్నారు, ఆయనకి సహకరించే వాళ్ళు కూడా ఆ సంఘంలో ఉన్నారు. అటువంటి సందర్భంలో ఆ పాస్టర్ గారు, ఆ ఫాదర్ గారు ప్రతి సాయంత్రం 5 గంటలకి వాకింగ్కి వెళ్తారు. ప్రతి సాయంత్రం ఎన్ని గంటలకు వెళ్తారు వాకింగ్కి? 5 గంటలకు వాకింగ్కి వెళ్ళి 6 గంటలకల్లా తిరిగి వచ్చేస్తారు. ఆయన వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఆయన కుడి పక్కన ఒక కుక్క, ఎడం పక్కన ఒక కుక్క, కుడి పక్కన ఒక కుక్క, ఎడం పక్కన ఒక కుక్క, 2 కుక్కలు వెళ్తా ఉంటాయంట. ఎప్పుడు? ఆయన వాకింగ్కి వెళ్ళేటప్పుడు. ఆయన 5 గంటలకు వెళ్ళి 6 గంటలకు తిరిగి వచ్చేస్తాడు. ఒకవేళ ఎక్కువగా వాకింగ్ చేస్తే కనుక 7 గంటల సమయం పడుతుంది. 7 గంటలకల్లా ఆయన ఇంటికి వచ్చేస్తాడు. అలా రోజు వెళ్తా ఉన్నారు. ఒక రోజున 5 గంటలకి ఆయన వాకింగ్కి బయలుదేరారు. వాకింగ్ అది కూడా మంచిదే, మరణం మంచిది అన్నట్టు బాంబు పేరడం కూడా. మనం కాసేపు నిద్రపోకుండా ఉంటాం. అది ఎక్కువ గాలి ఊదే అందులో మూలంగా పగిలిపోతాం. కంగారేమి పడమాట. అయితే ఇక్కడ ఫాదర్ గారు బయలుదేరారు, 5 గంటలకి బయలుదేరారు. ఆయన బయలుదేరినప్పుడు ఎడం వైపున ఒక కుక్క, కుడి వైపున ఒక కుక్క, 2 కుక్కలతో ఆయన వాకింగ్కి వెళ్ళారు. ఫాదర్ గారు వాకింగ్కి వెళ్ళారు. 6 గంటలకి రావాలి. 6 గంటలకు రాలా. పాస్టర్ గారు అనుకున్నారు 7 గంటలకైనా వస్తారు కదా, 7 గంటలకు వస్తారులే అనుకున్నారు. 7 గంటలైనా రాలా, 8 గంటలైనా రాలా, 9 గంటలైనా రాలా.
అటువంటి అప్పుడు అక్కడ ఉండేటువంటి పరిచారకులు ఆయనకి హెల్ప్ చేసేవాళ్ళు వచ్చారు, సంఘంలో ఉండేటువంటి వారు వచ్చారు. వచ్చి ఇంకా ఫాదర్ గారు రాలేదా, అయ్యో ఇంకా రాకపోవడం ఏంటి అని ఏం చేయాలి అనుకున్నారు. ఆ ఫాదర్ గారు వాకింగ్కి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ ఒక సంఘటన చెప్పాలి మీకు. ఫాదర్ గారు వెళ్ళేది ఒక కుగ్రామం. ఆ ఫాదర్ గారు ఉన్నది ఒక కొండ కింద. ఆ కొండ అంతా దట్టంగా అడవులతో నింపబడినటువంటి కొండ. ఈ ఫాదర్ గారు ఆ కొండలోనికి వెళ్ళేవాడు వాకింగ్కి. అక్కడ ఒక కొండ కాదు, చాలా కొండలు ఉన్నాయంట. సుమారుగా ఒక 70-80 కొండలు ఉన్నాయంట. అది ఎక్కడో కాదు, ఇండియాలోనే, తర్వాత చెప్తా. ఆ 70-80 కొండలు ఉన్నాయి. ఆయన వాకింగ్కి అలా వెళ్ళేవాళ్ళు, ఆ కొండలో నుంచి వచ్చేవాడు. కానీ వాకింగ్కి వెళ్ళారు, కానీ ఆ వాకింగ్ లో ఆయన దారి తప్పిపోయాడు. వాకింగ్ చేస్తూ దారి తప్పిపోయాడు. దారి తెలియట్లా. 8 అయింది రాట్ల, 9 అయింది రాట్ల, అప్పుడు 9:30 అయింది రాట్ల. అప్పుడు సహాయకులు ఏమనుకున్నారంటే, ఫాదర్ గారు వెళ్ళారు, రావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి? ప్రతి చర్చి మీద ఏముంటాయి? గంట ఉంటుంది, పంచు గంట ఉంటుంది కదా. ఆ గంటను మోగించడం ప్రారంభం చేశారు. గంటను మోగించడం ప్రారంభం చేశారు. ఎన్నింటికి మోగిస్తున్నారు? ఎన్నింటికి మోగిస్తున్నారు? ఎవరిలా కదా. ఎన్నింటికి మోగిస్తున్నారమ్మా? 9:30కు మోగించడం ప్రారంభం చేశారు. మామూలుగా ప్రార్థన పెడితే మధ్యాహ్నం పెడతారు, లేదు ఉదయకాల సమయం అందు ప్రార్థన ఉంటుంది, లేదు సాయంత్రం 6-7కి ప్రార్థన స్టార్ట్ చేస్తారు. కానీ ఎన్నింటికి మోగిస్తున్నారు? 9:30కు మోగిస్తున్నారు. 9:30కు మోగించడం అంటే ప్రార్థన కాదే. ఈ సమయంలో మోగిస్తా ఉన్నారు గంట. సరే, ఒకసారి అనుకున్నారు, రెండోసారి అనుకున్నారు, మూడోసారి అనుకున్నారు, ఇంకా పదే ఆ గంటను వాయిస్తూనే ఉన్నారు. అటువంటి సందర్భంలో గ్రామస్తులందరూ లేచి వచ్చారు. అంటే ఈ సమయంలో మోగిస్తారండి గంట అంటే, వాళ్ళు ఏమన్నారంటే అక్కడ ఉన్న పరిచారకులు, ఈ గంట మోగించడం నీకు నాకు అవసరం లేదేమో కానీ అది ఫాదర్ గారికి అవసరం. ఎందుకంటే ఈ గంట మోగించడం ద్వారా ఫాదర్ గారు ఆ కొండలోకి వెళ్ళారు, ఆ అడవిలోకి వెళ్ళారు. ఈ గంట మోగడం ద్వారా ఈ గంటని బట్టి, ఈ సౌండ్ని బట్టి ఆయన మళ్ళీ తిరిగి వస్తారు అని వాళ్ళు చెప్పారంట. గ్రామస్తులందరూ వాళ్ళు చేసినా కూడా వదల, వీళ్ళు గంటను మోగిస్తూనే ఉన్నారు, గంటను వాయిస్తూనే ఉన్నారు. అటువంటి సందర్భంలో ఫాదర్ గారికి అయితే ఈ గంట వినపడలేదు, కానీ కుక్కలకి వినపడిందంట. కుక్కలకి సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ, సౌండ్ అవి కనిపెడతాయి. కుక్కలు కనిపెట్టినట్లుగా మనం కనిపెట్టలేము. సౌండ్ని కుక్కలు కనిపెట్టినాయి. కుక్కలు కనిపెట్టి ఫాదర్ గారిని రాత్రి 12:30 గంటలకు మరి ఇంటికి చేర్చినాయి. ఫాదర్ గారు 12:30కి ఇంటికి చేర్చారు. అప్పుడు అలిసిపోయారు. అలిసిపోయిన తర్వాత ఫాదర్ గారిని అడిగారు, ఫాదర్ గారిని మీరు ఎలా రాగలిగారు అంటే కనుక ఆయన ఏమన్నారో తెలుసా? మీరు పదే ఆ గంటను మోగించారు చూసారా? ఆ గంటను మోగించడాన్ని బట్టి నా కుక్కలో మరి తిరిగి నేను ఉండేటువంటి ప్రాంతానికి, తిరిగి చర్చి దగ్గరికి, తిరిగి నా ఇంటి దగ్గరికి తిరిగి తీసుకురాగలిగినాయి. హల్లెలూయా. ఈ పదాన్ని నేను ఎందుకు చెప్పానో తెలుసా? అది ఎవరికి అవసరమో పదే చెప్పడం, అది వాళ్ళకు ఉపయోగపడేటట్లుగా, బాధల్లో ఉన్నటువంటి వారికి, శ్రమల్లో ఉన్నటువంటి వారికి, కష్టంలో ఉన్నటువంటి వారికి, నిందలలో ఉన్నటువంటి వారికి, వేదనలో ఉన్నటువంటి వారికి ఆదరణ కలిగించేదే ఈ వాక్యం. హల్లెలూయా. ఆయన కృప నిరంతరం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నువ్వు అనుకుంటావా? ఆయన కృప నాకు నిరంతరం ఉంటుంది. ఒకసారి అనుకుంటారా? ఆయన కృప నాతో నిరంతరం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దారి తప్పి తిరుగుతున్నవాడు, పాపములో ఉన్నటువంటి వారు, పరిశుద్ధత నుంచి తొలగిపోయినటువంటి వారు, ఆశీర్వాదానికి దూరంగా తిరుగుతున్నటువంటి వారు, ఆయన కృప నాతో ఎందుకుందే, ఆయన కృప నాతో ఉండాలి, ఆయన కృప నాతో ఉండటం లేదే అని అనుకుంటున్నారా? నేను పాపములో ఉన్నా ఆయన కృప నాతో ఉంది. నేను ఆయనకు వ్యతిరేకంగా ఉన్నా ఆయన కృప నాతో ఉంది. నేను దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నా ఆయన కృప నాతో ఉంది. నేను దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నా ఆయన కృప నాతో ఉంది. నేను పాపంలో ఉన్నా ఆయన కృప నాతో ఉంది. నేను పడిపోయినా ఆయన కృప నాతో ఉంది.
నేను దేవునికి వ్యతిరేకంగా మారిన ఆయన కృప నాతో ఉంది. ఈ రోజున పాపములో ఉన్న, శాపములో ఉన్న, కొట్టబడిన, దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఆయన కృప మనతో ఉంది కనుకనే ఈ రోజున మనం నిలబడగలిగాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అందుకనే దావీదు అంటున్నాడు, నేను పాపం చేశాను, నేను దేవునికి విరోధమైన కార్యం చేశాను, కానీ ఆయన కృప నన్ను విడిచిపెట్టుకోవాలా. నేను దేవునికి విరోధంగా నడిచాను, ఆయన కృప నన్ను విడిచిపెట్టుకోవాలా. ఆయన కృప నన్ను విడిచిపెట్టి పోలేదు కనుకనే మళ్ళీ నేను తిరిగి దేవుడి సన్నిధికి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప మనల్ని విడిచిపెట్టి పోలేదు కనుకనే ఈ రోజు మనం ఇలా ఉండగలిగాం. ఈ రోజున ప్రియ సహోదరి, సహోదరుడా, అందువలన ఇదేంటి వెయిట్ రిపిటేషన్ కాదు, ఇది ఆయన కృప నిరంతరం ఉంది. వెయిట్ రిపిటేషన్ అంటే ఇది పదే 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 మనల్ని ఇబ్బంది పెట్టే రిపిటేషన్ కాదు, అది మనల్ని ఆదరించే రిపిటేషన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప నిరంతరం ఉండదు, ఆయన కృప నిరంతరం ఉండదు. నష్టంలో ఉన్న ఆయన కృప పోదు, వేదనలో ఉన్న ఆయన కృప పోదు, పాపంలో ఉన్న ఆయన కృప పోదు, ఆయన వ్యతిరేకంగా తిరిగిన ఆయన కృప పోదు. ఆయన కృప నిత్యము నిరంతరం ఉండదు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృప నీకు నాకు అవసరం లేదేమో, అది ఎవరికి అవసరమో వాళ్ళకి నా దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అనుకున్నాడు సౌలు మీద కృప ఉంది, కానీ ఆ కృప చిన్న పొరపాటు చేయడం మూలంగా, ఎవరో సౌలు చిన్న పొరపాటు చేయడం మూలంగా సౌలు మీద నుండి ఆ కృప పోయింది. సౌలు కంటే కొన్ని కోట్ల రెట్లు దావీదే పాపం చేశాడు, కానీ దావీదు అనుకుంటున్నాడు, నేను నీకు విరోధంగా నడిచిన నీ కృప నన్ను విడిచిపెట్టలేదయ్యా, నేను నీకు పాపం చేసిన నీ దృష్టికి నీ కృప నన్ను విడిచిపెట్టలేదయ్యా, నీ కృప నన్ను విడిచిపెట్టలేనందువలనే నేను నీ సన్నిధిలో ఉన్నానయ్యా అంటున్నాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మనం ఎటువంటి స్థితిలో ఉన్నా ఆయన కృప మనల్ని విడిచిపెట్టలేదు కనుకనే ఈ రోజున సజీవుల సంఖ్యలో దేవుడు మనల్ని నిలబెట్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప మరలా 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 మనల్ని నిలబెడుతూ వస్తుంది. ఆయన కృప మరలా మరలా మనల్ని కాపాడుతూ వచ్చింది. ఈ రోజున అందుకనే మనం ఇది రిపిటేషన్ అంటారు, ఇది పదే పదే ఇబ్బంది పెట్టే మాట కాదు. ఆ పదము మనల్ని బలపరుస్తుంది. ఆయన కృప మనకి నిరంతరం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇది వ్యర్థమా అవసరమా ఈ మాట? అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో పెడతారు అదే అడ్వర్టైజ్మెంట్, టీవీ సీరియల్లో పెడతారు, టీవీలో పెడతారు, టీవీ ఛానల్స్ లో. అంత మాత్రమే కాదు, న్యూస్ పేపర్లో పెడతారు. ఏది వచ్చినా సరే అందులో ఆ అడ్వర్టైజ్మెంట్ అందులో పెట్టేస్తారు. అడ్వర్టైజ్మెంట్ ఆ వస్తువు గురించో లేకపోతే ఆ వాడేటువంటి ఐటమ్ గురించో అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందులో పెడతారు. అడ్వర్టైజ్మెంట్ ఒకసారి చెప్పి ఊరుకుంటారు, అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఊరుకోరు. పదే 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 అడ్వర్టైజ్మెంట్ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు? పదే పదే ఆ అడ్వర్టైజ్మెంట్ మనకి ఎందుకు జ్ఞాపకం చేస్తారు? చిన్నప్పుడు మనం ఒక అడ్వర్టైజ్మెంట్ వినేవా, వాషింగ్ పౌడర్ నిర్మాణం, పాలల్లోని తెలుగు, ఇక అది ఇప్పుడు మనకి జ్ఞాపకం ఉందా లేదా? మరి ఇంకొక అడ్వర్టైజ్మెంట్ మనం అనేక సందర్భాల్లో ఈ అడ్వర్టైజ్మెంట్ ని మనం చూస్తూ ఉండేవాళ్ళం. ఇంకొక అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. అడ్వర్టైజ్మెంట్ ఈ గుర్తునే లేవా? ఒక అడ్వర్టైజ్మెంట్ అయినా ఒక అడ్వర్టైజ్మెంట్ టీమ్ మేనేజర్ అంటే ఆ యొక్క ఐటమ్ కి అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఇండియాలో ఒక లీడర్, అంటే ఆయన అడ్వర్టైజ్మెంట్ చేయించేది. ఆయన కనపడ్డాడు. ఆయన కనపడితే నేను అడిగా, ఏంటి సార్ ఒక యాడ్ ఇచ్చినప్పుడు ఆ యాడ్ పదే 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 జ్ఞాపకం చేస్తూ ఉంటారు ఎందుకేనండి అంటే ఆయన చెప్పాడు, అడ్వర్టైజ్మెంట్ మొదటిసారి వచ్చినప్పుడంట పట్టించుకోరండి, రెండోసారి వచ్చినప్పుడు పట్టించుకోరంట, మూడోసారి వచ్చినప్పుడు పట్టించుకోరంట, నాలుగోసారి పట్టించుకోరంట,
5వసారి పట్టించుకోరంట, 6వసారి పట్టించుకోరంట, 7వసారి మనసులో దూరదంట. ఇక షాపుకి వెళ్ళినాక ఆ లైఫ్ బాయ్ ఎక్కడుందో ఎదగటం ప్రారంభం చేస్తారంట. హల్లెలూయా. ఒక అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ వానికి అంత తెలియగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు పదే 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 రిపీట్ చేస్తూ ఉన్నాడో తెలుసా? ఆయన కృప మనతో ఉన్నదని ఆయన పదే పదే మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా ఈ రాత్రి మనకు తెలియపరుస్తున్నాడు, ఆయన కృప నిరంతరం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడు, ఒక ఛానల్ వాళ్ళే, ఒక ప్రోగ్రామింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఒక యాడ్ నేను చూశానమ్మా. ఒక 10 నిమిషాలు నేను ఒక యూట్యూబ్లో ఒక ఐటమ్ చూశాను. చూస్తే ఒక ఛానల్ నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఆ 10 నిమిషాలు చూస్తే 8 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అదే అడ్వర్టైజ్మెంట్ ఒక 8 నిమిషాలు 8 సార్లు నేను 10 నిమిషాలు ఆ ఛానల్ చూస్తే అందులో 8 సార్లు అదే అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అది ఏమి అడ్వర్టైజ్మెంట్ తెలుసా? మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? నేర్చుకోవాలనుకుంటే 60 దినాలలో మీకు పూర్తిగా ఇంగ్లీష్ నేర్పుతాం. ఒకవేళ ఇంగ్లీష్ మీకు రాకపోతే మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చారు. అదే చెప్పాడు. 8 సార్లు పదే పదే చెప్పాడు. ఆ పదనే చెప్పాడు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదర, అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పదే పదే ఎందుకు తెలియజేస్తారు తెలుసా? అది మన మనసులో కేంద్రీకృతమైపోవడానికి, మన మనసులో ముద్రింపబడడానికి, మన మనసులో అది కార్యం చేయడానికి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు దావీదుతో తెలియపరుస్తున్నాడు, ఆయన కృప నిరంతరము. ఎందుకు తెలుసా? ఆయన కృప నువ్వు కుటుంబం బాలుడిగా ఉన్నప్పుడు ఆయన కృప నీతో ఉంది. నువ్వు బాలుడిగా పెరుగుతున్నప్పుడు ఆయన కృప నీతో ఉంది. నువ్వు యవన దశలోకి వచ్చినప్పుడు ఆయన కృప నీతో ఉంది. నువ్వు ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నప్పుడు ఆయన కృప నీతో ఉంది. నువ్వు వివాహ వయసు వచ్చినప్పుడు ఆయన కృప నీతో ఉంది. నువ్వు వివాహం అయిన తర్వాత ఆయన కృప నీతో ఉంది. నీకు బిడ్డలు కలిగినప్పుడు ఆయన కృప నీతో ఉంది. నీ బిడ్డలు పెద్దోళ్ళు అవుతున్నప్పుడు ఆయన కృప నీతో ఉంది. నువ్వు ముసలోడు అవుతున్నప్పుడు ఆయన కృప నీతో ఉంది. నువ్వు ఇంకా వృద్ధాప్యం నుంచి ఇంకా మరి అవసాన దశలోనికి వెళ్తున్నప్పుడు కూడా ఆయన కృప నీతో ఉంది. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా ఈ రాత్రి మనకు తెలియపరుస్తున్నాడు, ఆయన కృప నిరంతరం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ వారికి వారు చేసే ఆ అడ్వర్టైజ్మెంట్ వ్యర్థం కాదని తెలిస్తే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో తెలియపరుస్తున్నాడు. ఆయన 26 సార్లు 136వ కీర్తనలో తెలియపరుస్తున్నాడు, ఆయన కృప నిరంతరం. ఆ మాట ఎన్నటికీ వ్యర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవుని స్తుతించు, కొనియాడు, అది నీకు ప్రయోజనకరంగా మారబోతాం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 136వ అధ్యాయంలో ఒక మాట రాశాడు. ఏమంటున్నాడు? 23వ కీర్తనలో, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకున్నాడు. హల్లెలూయా. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన కృప నిరంతరము ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ స్థితిలో నుండి వచ్చామో మనం ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ స్థితిలో నుంచి వచ్చామో ఆ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మనం పుట్టినప్పుడు ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు బాలుడిగా ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. మన మందిరం ఏ స్థితిలో ఉందో ఒకప్పుడు ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున సౌకర్యం వచ్చిందని, మన ఇంట్లో ఏసీ వచ్చిందని, మన ఇంట్లో ఫ్రిడ్జ్ వచ్చిందని, మన ఇంట్లో బైక్ వచ్చిందని, మన ఇంట్లో ఇంకా సౌకర్యాలు వచ్చినాయని పాత స్థితిని మర్చిపోయే స్థితిలో మనం ఉండకూడదు. పాత స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ స్థితిలో ఉన్నామో, కూలిపోయే గోడల మధ్యన, కూలిపోయేటువంటి పూరి పాకలో, కూలిపోయేటువంటి ఆ మందిరంలో దేవుని స్తుతించామే, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఈ రోజున సౌకర్యాలు వచ్చినాయని, ఈ రోజున అంత చక్కగా ఉందని ఈ రోజున దేవుని మనం జ్ఞాపకం చేసుకోకుండా ఉండడానికి లేదు. ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, ఇంతటి చక్కటి మందిరాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నాయనా నీకు స్తోత్రాలయ్యా, నీకు కృతజ్ఞతలయ్యా అని మనం దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ స్థితిలో ఉన్నామో అది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన కృప మనతో ఉంటుంది, ఆయన కృప మన పరిచర్యతో ఉంటుంది, ఆయన కృప మన సహవాసంతో ఉంటుంది, ఆయన కృప మన కుటుంబాలతో ఉంటుంది, ఆయన కృప ప్రతి విశ్వాసం పెడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం దీన దశలో ఉన్నప్పుడంట ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. మనము చిక్కిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మనం అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మనం ఆర్థికంగా కుంగిపోయినప్పుడు, మనం సామాజికంగా కుంగిపోయినప్పుడు, మనం అన్ని విషయాల్లో దిగజారిపోయినప్పుడు దేవాది దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన కృప నిరంతరం ఉండను. హల్లెలూయా, హల్లెలూయా. మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం, మనుషులు జ్ఞాపకం చేసుకుంటే అది ఒక పరిమితి మాత్రమే. మనుషులు జ్ఞాపకం చేసుకుంటే అది కొద్ది పరిమితి మాత్రమే మనకు ఉంటది. వాళ్ళు కొద్ది వరకే మనకి సహాయం చేస్తారు. కానీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే మరి దేవాది దేవుడు మనల్ని మనం ఊహించని రీతిలో దేవుడు మనల్ని దీవించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదంట, మీరు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదంట 15 గొర్రెలకే కాపరంట. దావీదంట 15 గొర్రెలకే కాపరంట. ఒక భక్తుడు చదివిస్తా ఉన్నాడు, దావీదు 15 గొర్రెలకే కాపరి. మన గొర్రెలు మేపుతూ ఉంటారండి, ఇటువైపు వెళ్తూ ఉంటారు, ఇటువైపు వెళ్తూ ఉంటారు. 5, 10, 15 గొర్రెలతో వెళ్ళేవాళ్ళు ఎట్లా ఉంటారు, ఎక్కువ మందితో వెళ్ళేవాళ్ళు ఎట్లా ఉంటారు. జ్ఞాపకం చేసుకో. ఈయనంట దావీదు 15 గొర్రెలకే కాపరి. కానీ దావీదు అంటున్నాడు, అయ్యా నేను ఎన్నిక లేనటువంటి గొర్రెల కాపరిని ఆయన, నాకున్నది 15 గొర్రెలే. కానీ నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ రోజున లక్షల మందికి రాజుగా చేసావయ్యా. అందు నిమిత్తమే నీ కృప నాకు నిరంతరము. హల్లెలూయా. ఆయన కృప నిరంతరముండును గాక, ఆయన కృప నిరంతరముండును గాక, ఆయన కృప నిరంతరముండును గాక. నువ్వు దీన దశలో ఉన్నప్పుడు, నేను దీన దశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడే ఆయన కృప మనతో ఉన్నది కాబట్టి ఈ రోజున మనం ఇక్కడ ఉండగలిగాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవాది దేవుడు దావీదు పక్షమున కార్యం చేశాడు. దావీదు పక్షమున కార్యం చేశాడు. దావీదు అంటున్నాడు, దేవా నా పక్షమున కార్యం చేసావయ్యా. భక్తులు అంటున్నారు, దేవా నా పక్షాన కార్యం చేసావయ్యా. మనం కూడా అన్నాం ఒకప్పుడు, దేవా నా పక్షాన కార్యం చేసావయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మన పక్షాన కార్యం చేశాడు ఆయన. ఆయన కృప మనతో నిరంతరం ఉండను గాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటున్నాడు, దేవా నువ్వు నా పక్షాన కార్యం చేసావు నాయనా. సౌలు బహు సైన్యం సౌలుకు ఉందంట. సౌలు పరాక్రమశాలి కలిగినటువంటి రాజు. సౌలు అతను చూస్తేనే అతని యొక్క స్ట్రాటజీ ఏంటో తెలుసా, అతని సైన్యం బహు బలం కలిగినటువంటి సైన్యం. సౌలు ఒక స్కెచ్ వేస్తే అది జరిగేదంట. కానీ అటువంటి సౌలు దావీదును చంపడానికి ఎన్ని వందల సార్లు ప్లాన్ వేసినా కూడా అది జరగకుండా అది తుత్తునీలు అయ్యేటట్లుగా నా దేవుడు చేశాడు. దావీదును అనేక సందర్భాల్లో తప్పిస్తూ వచ్చాడు. సౌలు అంట బహు అందగాడు, సౌందర్యవంతుడు. సౌలు ఎట్లా ఉంటాడో సాతానుగాడు కూడా అట్లా. సాతానుగాడు ఎట్లా ఉంటాడు అనుకుంటున్నారు మీరంతా? సాతానుగాడు ఎట్లా ఉంటాడు అనుకుంటున్నారు? ఒనేడా టీవీలు 2 కొమ్ములు, ఇటో కొమ్ము వేసి కొనేటా అంటాడు అనుకున్నారు. అట్లా ఏం కనపడ్డాడు. ఆడు కూడా చాలా అందగాడు. ఎవరు? సాతానుగాడు కూడా బహు అందగాడు. నిన్ను ఎలా బొట్ల వేయాలో, నన్ను బొట్ల ఎలా వేయాలో ఆడికి తెలుసు. కానీ మనం ఆడి బొట్లో పడకుండా మనం నిలబడగలుగుతా ఉన్నామంటే ఒక ఆయన మన పక్షాన్ని నిలబడుకోవచ్చు. ఆయన నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రియ సహోదరి సోదరుడా,
సౌలు స్ట్రాటజీ గొప్పదంట. సౌలు ఎక్కడికి వెళ్ళినా దావీదును మరి చల్లా చెదురు చేద్దామని, దావీదును చంపేద్దామని వెళ్తూ ఉంటే సౌలు ప్రయత్నాలన్నీ ఫ్లాప్ అవుతూ ఉంటే సౌలుకి అర్థమైపోయిందంట, దేవుని ఆత్మ నాతో లేదు, దావీదుతో ఉందని అర్థమైపోయింది. హల్లెలూయా. నా సైన్యంతో లేదు, దేవుని ఆత్మ దావీదుతో ఉందని అర్థమైపోయిందంట సౌలుకి. ఈ రోజున సాతానుగాడు కూడా అర్థమైపోయింది, మన మీద ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి మనం ఓడిపోట్ల మనం గెలిచేటట్టుగా మన దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. సాతానుగాడికి అప్పగింపబడకుండా మన పక్షాన మన దేవుడు కార్యం చేస్తున్నాడు. ఇలాంటి ప్రియ సహోదరుడా, సౌలు ఎత్తుకు పై ఎత్తులేసి దావీదును నా దేవుడు విజయంలోకి నడిపించాడు. ఈ రోజున సాతానుగాడు వేసే ఎత్తులకు పై ఎత్తులేసి దేవాది దేవుడు మనల్ని విడుదల పరుస్తూ వచ్చాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున చాలా మరి 31st కానీ చాలా రూల్స్ పెట్టేశారు. అందరూ ఒక చోట కూడుకోకూడదని, అందరూ మాస్కులు ధరించాలని, అందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని మరి చాలా రూల్స్ ఈ రోజున వచ్చేస్తుంది. ఇంకా ఇవే కాదు, ఇంకా భారత ప్రభుత్వం చాలా క్రైస్తవుల మీద చాలా అనేక రకాలైన, ఇదంటే ఆరోగ్యపరమైనటువంటిది అనుకోండి, అయినప్పటికీ కొన్ని సందర్భాలలో చర్చిల మీద చాలా దాడులు జరగడానికి, చర్చిల మీద చాలా మరి ఐటీ దాడులు జరగడానికి ప్రభుత్వాలు ఏర్పాటవుతున్నాయి. అయినా కూడా నా దేవుడు ఎత్తుకు పై ఎత్తేసి పరిచర్య ప్రజలు రానియకుండా ప్రభుత్వాలు అడ్డగించిన ప్రజలు వచ్చేటట్లుగా నా దేవుడు చట్టాన్ని ఇంకా మార్చబోతున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. పార్లమెంట్ లో చదివారు పరిశుద్ధరాజు గారు, లైఫ్ డ్రైవర్ సంస్థ ప్రజలను మత మార్పిడిలోకి నడిపిస్తుందని పార్లమెంట్ లో ఎంపీ రఘురామరాజు గారు చదివాడు. పరిశుద్ధరాజు గారు చదివేటప్పటికి ఇంకా ఆయన మీద ఆ లైఫ్ డ్రైవర్ సంస్థ మీద ఏమి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎవరెవరికి పొందుతున్నారని నిఘా టీం పనిచేస్తారు. నిన్న కూడా పాస్టర్స్ మీటింగ్ అయితే అందులో నిఘా టీం వచ్చారు, సిబిసిఐడి బృందం వచ్చారని నాతో ఇందాక అయ్యారు చెబుతున్నారు. నిన్న కూడా సిబిసిఐడి, మొన్న కూడా సిబిసిఐడి బృందం వచ్చారు. పాస్టర్స్కి ఏమి ఇస్తున్నారు, ఎంత కాయిన్ ఇస్తున్నారు, ఏ బ్యానర్ మీద ఇస్తున్నారు. పరిచర్య విస్తరింపబడకుండా సాతానుగాడు ప్రయత్నం చేస్తుంటే ఆ దేవుడు ఎత్తుకు పై ఎత్తేసి ప్రజలను నడిపిస్తూ వచ్చాడు. హల్లెలూయా. కృష్ణా జిల్లాలోని యేసయ్య పరిచర్యలు మరి సెమీ క్రిస్మస్ ఆరాధన ద్వారా ప్రతి గ్రామాన్ని టచ్ చేసి ప్రతి గ్రామంలో ఉజ్జీవాన్ని తీసుకొచ్చే సభలుగా నా దేవుడు మార్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు విషయంలో దేవాది దేవుడు లాబానుతో మాట్లాడాడు. లాబాను ఎవరు? యాకోబుకి లాబాను ఎవరమ్మా? యాకోబుకి లాబాను ఏమవుతాడు? మామయ్య అవుతాడు. యాకోబుకి లాబాను మామయ్య అవుతాడు. లాబాను యాకోబుని ఏం చేయాలనుకున్నాడు? చంపేయాలనుకున్నాడు. అటువంటి సందర్భంలో దేవాది దేవుడు చెప్పాడు, నా బిడ్డని ఏమైనా చేయాలనుకున్నావా నేను లేపేస్తానన్నా. బైబిల్లో ఉందో చదవండి, నేను నిన్ను చంపేస్తా అనగానే వెంటనే లాబాను వచ్చి అంటున్నాడు, అయ్యా యాకోబు నీకు దండమయ్యా, నీ దేవుడికి దండం అని గౌరవంగా పంపించిన ఆ బిడ్డను అనగానే లాబాను గౌరవంగా పంపించాడు. ఎత్తుకు పై ఎత్తేయగలిగిన సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే కీర్తనలో రాశాడు, రాజులను దేవుడు గద్దించాడు, ప్రభువులను దేవుడు గద్దించాడంట, చక్రవర్తులను దేవుడు గద్దించాడంట. ఈరోజు ప్రియ సహోదరుడు, మనకి తెలియకుండానే నా దేవుడు అనేక మందిని గద్దిస్తున్నాడు, అనేక మందిని గద్దించాడు. అందుకని మనం ఇలా నిలబడగలుగుతా ఉన్నాం. ఈ రోజున దేవుడు మన పక్షాన కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. నేను ఒక సాక్ష్యాన్ని విన్నాను. పాపకి 21 రోజు వచ్చిందని, పుట్టిన పాపకి ప్రార్థన చేయించడానికి కోసమని ఏలియా పాస్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చారు. ఆ సందర్భానికి నేను, బాబురావు గారు, జీవిఆర్ గారు కూడా ఉన్నాము. ఆ తల్లి గారు చెబుతున్నటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? ప్రార్థన చేయించడానికి పాస్టర్ గారి ఇంటికి వచ్చినప్పుడు ఆ తల్లి గారు భార్య భర్తలు, వాళ్ళ అబ్బాయి, వాడలు, కూతురు, అల్లుడు వచ్చారట. ఆమె చెబుతుంది, ఈ భార్య భర్తల కంట ఇతను ఒక్కడే కుమారుడు. ఈ కుమారుడంట మరి ఎలా ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఎడిక్ట్ అయ్యాడో తెలియదు, ఒక ట్యాబ్లెట్ చేసుకుంటాడంట.
ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాడంట. ఆ ట్యాబ్లెట్ వేసుకోగానే ఇక అతనికి మత్తు వచ్చేస్తాడు. ఆ ట్యాబ్లెట్ వేసుకోగానే మత్తు వచ్చేస్తాడు. దానికి ఎడిక్ట్ అయిపోయాడు, దానికి అలవాటు అయిపోయాడు. ఆ ట్యాబ్లెట్ లేకపోతే ఉండలేడు. ఆ ట్యాబ్లెట్ కోసం ఎత్తుకునేవాడంట. ఇంట్లో ఎక్కడ డబ్బులున్నా ఎత్తుకుపోయేవాడంట. ఇంట్లో ఎక్కడ దాచిన ఎత్తుకుపోయేవాడంట. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ అమ్మని రాడ్డు తీసుకుని కొట్టి చంపేయాలనుకునేవాడంట. ఆ నాన్న కొట్టి చంపేయాలనుకునేవాడంట. అంత దుర్మార్గంగా ఉండేవాడంట. అటువంటి పరిస్థితుల్లో ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉండేవాడంట. అట్లా ఆ ఇంట్లో ఉన్న డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోతూ ఉండేవాడంట. ఏమి దొరకకపోతే ఏముంటే అవి అమ్మేసేవాడంట. అటువంటి పరిస్థితుల్లో ఎవరో చెప్పారంట, ఈ ట్యాబ్లెట్కి అలవాటు పడినప్పుడు ఈ ట్యాబ్లెట్ విజయవాడలో లేకపోతే గుంటూరులో ఉంటే గుంటూరు వెళ్ళిపోయేవాడంట. గుంటూరులో కూడా లేకపోతే ఆ బెంగళూరులో ఉంటే బెంగళూరు వెళ్ళిపోయాడంట. హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ వెళ్ళిపోయాడంట. విశాఖపట్నంలో ఉంటే విశాఖపట్నంలో వెళ్ళిపోయాడంట. ఆ ట్యాబ్లెట్ కోసం అంత ఎడిక్ట్ అయిపోయాడు. ఎవరో చెప్పారంట ఆ తల్లి గారికి, ఈ ట్యాబ్లెట్ వాడేవాడు కూడా అవతల బజార్లో ఉన్నాడు. ఆడు మీ అబ్బాయి స్నేహితుడు. వీళ్ళు ఒక గ్యాంగ్ అంట. వీళ్ళు ఒక 20 మంది గ్యాంగ్. వీళ్ళంతా ట్యాబ్లెట్లు షీట్లు తెచ్చుకుని ఆ సందర్భం రాగానే ట్యాబ్లెట్ వేసేసుకుని రోజుకి 4-5 ట్యాబ్లెట్లు వేసేసుకునేవాడు. అట్లా ఆ సందర్భం రాగానే అట్లా ట్యాబ్లెట్లు వాడుతూ ఉండేవాడు. అటువంటిప్పుడు ఎవరో చెప్పారంట, ఈ తల్లిగారు మందిరానికి వస్తూ ఉండేది. ఈ తల్లిగారు మందిరానికి వస్తూ ఉంటే ఇతను భార్య భర్తలు ఇద్దరు, ఆ కుర్రోడి యొక్క తల్లిదండ్రులు ఇద్దరు మందిరానికి వస్తూ ఉంటే ఎవరో చెప్పారంట, అమ్మ ఇంట్లో యవన చెల్లి ఉంది, మరి వాళ్ళకి ఆ ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళు యవన బిడ్డలను కూడా పాడు చేస్తారు. నువ్వు అందుకని ఆ బిడ్డను మీ ఇంట్లో నుంచి బయటికి పంపించు. ఏం చేయాలి ప్రభువా? అన్న బిడ్డ ఏం చేయాలి? ఇంట్లో నుంచి పోయి మరి యవన బిడ్డ ఇంట్లో ఉంది, ఏం చేయాలని ఏడ్చుకున్న రోజే కానీ ఏడ్చుకుని రోజు లేదంట. అటువంటిది మందిరానికి తీసుకెళ్తే 1 సెకండ్ కూడా లేదంటే వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకో వారం మందిరానికి తీసుకెళ్తే ఇంకో సెకండ్ కూడా లేదంటే వెళ్ళిపోయాడు. ఇంకో వారం మందిరానికి తీసుకెళ్తే అలాగే వెళ్ళిపోయాడట. అట్లా వదిలిపెట్టకుండా ఆ తల్లిదండ్రి ఆ బిడ్డను తీసుకుని మందిరానికి తీసుకుని వచ్చారంట. ఆ బిడ్డను మందిరానికి తీసుకుని వచ్చేవాడంట. కొద్దిసేపు ఉండేవాడంటే వెళ్ళిపోయాడు. 1 సెకండ్ 2 సెకండ్లు 2-3 నిమిషాలు 10 నిమిషాలు ఉండేవాడంటే వెళ్ళిపోయాడంట. అట్లా వదిలిపెట్టకుండా 3 నెలలు తీసుకొచ్చారంట. అతను ప్రార్థన చేస్తున్నాడంట, నాకు ఈ డ్రగ్స్ ను వదిలిపెట్టేయాలని ఉందయ్యా, నేను వదిలిపెట్టలేకపోతున్నా. అటు విడిచిపెట్టేయాలని ఉందయ్యా, విడిచిపెట్టలేకపోతున్నా. నువ్వు కార్యం చేయవా, నువ్వు నా పక్షాన కార్యం చేయను ఆయన అని ప్రార్థన చేశాడంట. ఇంటికి రాగానే అతనుకున్న ఫ్రెండ్స్కి ఫోన్ చేయకోకుండా 1 వారం ఆగాడంట. ట్యాబ్లెట్ వేసుకోకుండా 1 వారం ఆగాడంట. ఒక్కొక్క వారం ఒక్కొక్క ఫ్రెండ్ని వదిలేసుకోవడం ప్రారంభం చేశాడంట. ఈరోజు డ్రగ్స్ అన్ని విడిచిపెట్టేశాడు. భార్యను వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన తర్వాత బిడ్డ కలిగింది. ఆ బిడ్డను తీసుకుని పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. 21 రోజు రాగానే ఆ తల్లి చెప్తా ఉంది, దేవుడు మా పక్షంన కార్యం చేశాడు. ఆయన కార్యం చేయకపోతే నా బిడ్డ ఎక్కడ ఉండేవాడు, ఆయన కార్యం చేయకపోతే మా పరిస్థితి ఎలా ఉండేదో, ఆయన కార్యం చేయకపోతే ఏమైపోయేదో మా కుటుంబం అని అతన్ని చెబుతాం. ఈ రోజున ఆయన మన పక్షాన కార్యం చేస్తున్నాడు కనుక ఈ రోజున ఈ రాత్రి మనం ఇక్కడ ఉండగలిగాం. హల్లెలూయా. మహా భయంకరమైనటువంటి పరిస్థితి 2021లో దేవాది దేవుడు ఆయన కాపుదల మనకి ఇచ్చినందుకు ఆయన స్తుతులు అర్పిద్దాం. హల్లెలూయా. ఈ రోజున ఆయన మన పక్షాన కార్యం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవాది దేవుడు కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు మనం విన్నపాలు తెలియపరచాలి. ఇంత చేసిన దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మనం ఆయనకు విన్నపాలు తెలియపరచాలి. అందుకని ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యం 5వ వాక్యం 6వ వాక్యం 7వ వాక్యాన్ని మనం ఒకసారి చూస్తే, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. 7వ అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు
కావలి ఉండను. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడు. ఇక్కడ చెబుతున్నాడు, ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇక్కడ ప్రభువునందు మరలా ఆనందించుడి అని రిపీట్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ మన బైబిల్లో చూస్తే మోషే మోషే అని రెండోసారి పిలిచాడు, సమూయేలు సమూయేలు అని రెండోసారి పిలిచాడు, దావీదు దావీదు అని రెండోసారి పిలిచాడు, సౌలా సౌలా అని రెండోసారి పిలిచాడు. ఒకసారి చెప్తే కుదరదా? ఒకసారి పలికితే కుదరదా? కానీ పదే పదే ఎందుకు 2 సార్లు ఆయన రిపీట్ చేస్తా ఉన్నాడు తెలుసా? ఎందుకు ఆయన ఆ పదాన్ని పదే పదే ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడో తెలుసా? ఎందుకంటే నీ శ్రద్ధ అంతా నా మీద ఉండాలి, నీ ఆలోచన అంతా నా మీద ఉండాలి, నీవు నా మీద ఆధారపడాలి అని పదే పదే దేవాది దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, పదే పదే రిపీట్ చేస్తా ఉన్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అయ్యా, నీ శ్రద్ధ నా మీద ఉండాలి. నేను నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నా, నేను నీ పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నా, నేను నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నా, నేను నీ పట్ల ఒక ఆలోచనలో ఉన్నానయ్యా. నువ్వు నా మీద శ్రద్ధ కలిగి ఉన్నారని దేవాది దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ మాట సౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో రాస్తూ ఉన్నాడు, ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఈ మాట ఎక్కడుండి రాస్తున్నాడు అనుకున్నారు? ఈ మాట ఎక్కడుండి రాస్తా ఉన్నాడు? ఆయన ఎక్కడో ఆ డూప్లెక్స్ బిల్డింగ్ లో ఉండి రాయట్లా, ఆయన డన్లప్ పరుపు మీద ఉండి రాయట్లా. ఆయన ఎక్కడుండి రాస్తున్నాడు తెలుసా? రోమా ప్రభుత్వం యొక్క చెరసాలలో ఉండి రాస్తున్నాడు, చెరసాలలో ఉండి రాస్తున్నాడు. 2 చేతులకు బోండాలు, 2 కాళ్ళకు బోండాలు ఉన్నప్పుడు రాస్తున్నాడు ఈ మాట. ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు రాస్తున్నాడు, ఆయన బాధలో ఉన్నప్పుడు రాస్తున్నాడు, ఆయన దుఃఖంలో ఉన్నప్పుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని రాస్తున్నాడు. ఈరోజున మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది అనుకోండి, ఉద్యోగం వస్తుందని మీరు అనుకున్నారనుకోండి, ఉద్యోగం రాలా, నేను వచ్చి మీ దగ్గరికి ఆనందించుడి, మరలా చెప్పుదు ఆనందించుడి అన్నాను అనుకో, మీరు ఎంత చూస్తారు? ఎంత చూస్తారమ్మా? సీరియస్గా చూస్తారు. అసలే ఉద్యోగం వస్తుందని ఆలోచనలు ఉంటే ఆనందించాలా? అంటే ఆనందించేది. మీ అమ్మాయికి ఉద్యోగం వస్తుందని అనుకున్నారు, ఉద్యోగం రాలా, ఉద్యోగం రానప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అన్నాం అనుకో, ఎక్కడ సీరియస్గా చూస్తారు. ఇక సార్లే వెళ్ళయ్యా అన్నట్టుగా. కానీ నేను చెరసాలలో ఉండి చూస్తున్నాడు ఈ మాట, చెరసాలలో ఉండి ఆయన ఈ మాట అంటున్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. హృదయపూర్వకంగా చెప్పాడా లేకపోతే నోటితో చెప్పాడా? ఆయన ఎట్లన్నా చెప్పచ్చు, ఆయన ఎట్లా అన్నా చెప్పచ్చు, కానీ ఆయన అంటున్నాడు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు. నువ్వు ఏ కోణంలో చూసావో ఆ కోణంలోనే ఇక్కడ జరుగుతుంది. మరి నీ ఆలోచన ఎట్లా ఉందా అనేది నీ ఆలోచన విధానాన్ని బట్టి ఇక్కడ ఉంటుంది. నేను ఒక ఇంటికి వెళ్ళాను, ఎవరికో కాదు, బాబురావు గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయి ఒక శాతం తీసుకుని అక్కడ పెట్టి, అంకుల్ ఈ శాతం ఏమన్నాను, అంకుల్ ఈ శాతం ఏమన్నంటే నేను అన్నాను, అక్కడంతా గుబ్బులుగా ఉంది కాబట్టి అడిగాను. అటువంటి మళ్ళీ అన్నట్టు మళ్ళీ చెప్పను అంకుల్ అన్నాను, మళ్ళీ నేను అడిగాను అన్నాను, మళ్ళీ చెప్పండి అంకుల్ అంటాను. ఇంకేమన్నా ఎత్తి పెట్టుకోండి అక్కడ గుబ్బులుగా ఉంది అన్నాను. కాదంకులు మళ్ళీ చెప్పను అన్నాడు. మళ్ళీ చెప్పమంటే మళ్ళీ నేనన్నా అది అడిగానా అన్నా. ఈలోపు ఇంకొక ఆయన వచ్చాడు, అంకుల్ ఇదేంటి అన్నాడు. ఆయన కాసేపు చూసి మీరేం చెప్పారు సార్ అన్నాడు. అడిగానా? ఆయన అన్నాడు కాసేపు చూసి అన్నాడు, ఇందులో శవం కనబడుతుంది.
ఇందులో సింహం కనపడుతున్నాడు, నిజంగానే సింహం కనపడుతుంది. తర్వాత పులి కనపడుతున్నాడు, తర్వాత ఏనుగు, తర్వాత ఏమంటారు ర్యాబిట్, తర్వాత అందులో హిప్పోపోటమస్, అంటే హిప్పోపోటమస్ అంటే తెలుగులో రాదు, కోతి, నక్క, తోడేలు, ఇవన్నీ కూడా అందులో కనపడవు. అట్ట 16 కనపడవు. అదే అడవి కనపడింది అనుకో, ఇక నీ బతుకంతా వ్యాధి. అదే ఇది కనపడింది అనుకో, నీ బ్రతుకంతా దుఃఖమే. మనం ఎలా కనపడాలి? దాంట్లో ఒక మేలు కోసమే దేవాది దేవుడు జరిగించాడు. హల్లెలూయా. ఇదే విషయం ఇంకోసారి జరిగింది అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం. సౌలు జైల్లో ఉన్నాడు. నేను ముగిస్తాను. సౌలు జైల్లో ఉన్నాడు. ఎవరిని ఎదుర్కోవాలి? జైల్లో ఉన్నాడు. ఎందుకు జైల్లో ఉన్నాడు? పౌలు శీల జైల్లో ఉన్నారు. ఎందుకున్నారు? పుతోను దెయ్యం పట్టింది ఓ పాపకి. ఆ పుతోను దెయ్యం పడితే సోది చెబుతుంటే నజరేయుడైన యేసు నామములో ఆ దెయ్యం పో అన్నారు. పోయింది. ఈ బాలిక అక్కడ ఆగిపోయింది. అప్పుడు దాకా ఆమె ఏం చెప్పేది? సోది చెప్పేది. సోది చెప్పడం ద్వారా అక్కడ ఏమైపోయింది? ఆ యజమానికి ఇన్కమ్ వచ్చేది, ఆదాయం వచ్చేది. ఆ ఆదాయం ఆగిపోవడం ద్వారా వాళ్ళు కొట్టిన చోట కొట్టకుండా అధికారులకు అప్పచెప్పేటప్పుడు జైల్లో పెట్టారు. జైల్లో పెట్టడం ద్వారా ఏమైపోయింది? వాళ్ళంతా కూడా ఆ రాత్రి ఏం చేశారు? స్తుతించారు. దేవాది దేవుడిని స్తుతించారు. ఎందుకు స్తుతించారు? మేము స్తుతిస్తే విడుదల పొందుతామని స్తుతించలా. వాళ్ళు ఇంత ఇన్నర్ సర్కిల్లో ఉన్న దేవుని ఆరాధించడం మర్చిపోలా, దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడం మర్చిపోలా, దేవునికి పాటలు పాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనుకున్నారు కొట్టిన చోట కొట్టకుండా పడటం ద్వారా మెంటల్ చేసిందిరా, అందుకనే వీళ్ళు ఇట్లా పాటలు పాడుతున్నారు అనుకున్నారు. కానీ అర్ధరాత్రి వేళ వాళ్ళు పాటలు పాడటం ద్వారా, వాళ్ళు స్థుతులు అర్పించడం ద్వారా ఆ జైలు ఏమైపోయిందంటే, ఆ చెరసాలు ఏమైపోయిందంటే, ఆ భవనాలన్నీ కూలిపోయింది. ఆ తుఫాన్, ఆ యొక్క భూకంపానికి ఏమైపోయినాయి? ఆ యొక్క తలుపులన్నీ తెరవబడిపోయినాయి. ఇలా చేతులు బోండాలు ఊడిపోయినాయి, కాళ్ళ బోండాలు ఊడిపోయినాయి. అప్పుడు జైలు అధికారి అంటున్నాడు, అయ్యా ఇక్కడ ఎవరు లేరు, ఇక కత్తి ఇచ్చే అని కత్తితో పొడి చేసుకుని చచ్చిపోదాం అనుకుంటున్నాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు చచ్చిపో, మాకు మేము ఎక్కడికి పోలా. మరి అటువంటి సందర్భం కాదు ఇక్కడ జరిగింది. జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి ఉత్తరాలు రాస్తారు. ఇక కొంతకాలంలో ఆయన ఉరిదిపోతున్నారు. ఎవరిని? సౌలుని ఉరిదిపోతున్నారు. అది తెలిసి కూడా సౌలు ఏం చేస్తున్నాడు తెలుసా? ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? మరలా ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అంత శ్రమలో ఉండి కూడా ఆనందించుడి అన్నాడు. కానీ అక్కడ విడుదల పొందాడు, కానీ ఇక్కడ విడుదల పొందలా. హల్లెలూయా. ఎంత అయిందమ్మా టైము? 12 అయిందా? మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కేక్ వద్దామా? తర్వాత ప్రసంగాన్ని కంటిన్యూ చేయాలి, లేకపోతే ప్రే చేసేయండి. ముగింపులోకి వచ్చేసాం. దయచేసి ఒక 5 నిమిషాలు ఈ ప్రసంగం ముగింపబడతాయి. ఆ సమయానికి మనం ముగించాడు. ఈ రోజు నువ్వు ఎలా చదువుతున్నావు? నువ్వు అడిగిలాగా చూస్తే కనుక నీకు సమస్య, ఇబ్బంది. కానీ దాంట్లో ఉన్న మేలు ఎందుకో తెలుసా? నేను చెప్పబోతున్నాను. ఎందుకు ఆయన జైలులో దేవుడు విడుదల పరచల? అక్కడ విడుదల పరిచిన దేవుడు, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో విడుదల పరిచిన దేవుడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఎందుకు విడుదల పరచలేదు అంటే కనుక దాంట్లో ఒక అద్భుతం జరగాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకు తెలుసా? ఆ జైల్లో లేకపోతే ఆయన ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాయడు, కొలసీలు రాసినటువంటి పత్రిక రాయడు. అట్లా 14 పత్రికలు, ఆ పత్రికల్లో కొన్ని పత్రికలు రాశాడు. అప్పుడు ఒక 8 పత్రికలు రాశాడు. మిగిలిన 6 పత్రికలు ఆ చెరసాలలో ఉండే రాశాడు. అందుకే దేవుడు ఆ చెరసాలలో ఆయన ఉంచాడు. హల్లెలూయా. అందులో ఉంచాడు కాబట్టి ఆయన మాటల ద్వారా మనం ఆదరణ పొందుతున్నాం. ఎప్పుడో మరి సుమారుగా 1600 సంవత్సరాల క్రితం రాసినటువంటి మాటలు ఈ రోజున కూడా మనకి ఆదరణ కలిగిస్తున్నాయి. ఈ రోజు కూడా మనకి ధైర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ రోజు కూడా మనల్ని ముందుకు నడిపిస్తా ఉన్నాయి ఈ మాటలు. అప్పుడెప్పుడో 1600 సంవత్సరాల క్రితం రాసినటువంటి మాటలే ఈ రోజు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా. అందుకే చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు తెలుసా? ఆనందించుడి, మరలా చెబుతున్నాను ఆనందించుడి. అన్యులు చూసినట్టు చూడమాక, పౌలు చూసినట్లుగా చూడాలి. అన్యులు చూసినట్లుగా నువ్వు అనుకోమాక, పౌలు చూసినట్లుగా మనం చూడాలి.
ఇంట్లో మరణం వస్తే, ఇంట్లో వేదన వస్తే ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటే మెంటలు పోరా మెంటలు అంటారు అని. అది కాదు ఇక్కడ. దేవుని వైపు చూసి నువ్వు ఆలోచన చేయాలి. దేవుని వైపు చూసి నువ్వు ఆలోచన చేయాలి. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు. పౌలు ఏ దృష్టితో చూశాడో ఆ కోణంలో మనం చూడాలి. పౌలు ఏ కోణంలో చూశాడో ఆ కోణంలో చూడాలి. చేస్తాలని చేతులు, సంఖ్యలు, కాళ్ళకు, బోండాలు చంపేయచ్చు, కానీ మరి అయ్యా నేను చనిపోతున్నాను అయ్యా, అయ్యా ఇక నా బతుకాన్ని ఇంటే అనలా. ఆయన ఆనందించి అక్కడ పత్రికలు రాయడానికి నా దేవుడు సహాయం చేశాడు. అందుకనే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చూస్తే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, సహోదరులారా నాకు సంభవించిన ఈ సువార్త మరి ఎక్కువగా ప్రభువు నోటికే సమకూడనని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త ఎక్కువగా ప్రబలటానికే నా దేవుడు అట్లా ఆయన చేస్తాలో ఉంచాడు. అందుకని ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మరి ఈ రోజున నీకు శ్రమ వచ్చిందా, వేదన వచ్చిందా, నీ అబ్బాయి అభివృద్ధి కోసం. ఈరోజు నీకు కష్టం వచ్చిందా, నీ కుటుంబం అభివృద్ధి కోసం. ఈ రోజు వేదన వచ్చిందా, నీ యొక్క భర్త గారి అభివృద్ధి కోసమే నా దేవుడు. ఆ శ్రమలో దేవుడు నీకు పోయే మేలుని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కష్టంలో దేవుడు నీకు పోయేటువంటి మేలును జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాత్రి ప్రియ సహోదరుడా, అక్కడ పౌలు అంటున్నాడు, సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతున్నది, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. కొంతమంది నవ్వరు, చాలా డేంజర్. చంద్రబాబు నాయుడు గారు కూడా నవ్వడం అంటారు, నవ్వరు. ఒక ఆమంట నవ్వితే ఈ కప్పు ఇవి వస్తాయి కదా, ఏమంటారు స్మైల్ కౌన్స్ ఏదో అంటారు అంటే ఈ అత్తి అని ఆమె అసలు నవ్వుకోకుండా ఉండిపోయిందండి. నవ్వుకోకుండా ఉండిపోయేటప్పటికి 26 సంవత్సరాలకి పైకి వెళ్ళిందా కిందకి వెళ్ళిందా నాకు తెలవదు, కానీ ఆమె 26 సంవత్సరాలు. రోజుకి 300 సార్లు అంట మనం ఏం చేయాలి, నవ్వాలి. రోజుకి 300 సార్లు నవ్వాలి. అందుకే మనం ఎప్పుడు కూడా ప్రభువునందు ఏం చేయాలి, ఆనందించుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనంది. ఆయనకు తెలియకుండా మన తలలో ఒక వెంట్రుక కూడా రాదు. వెంట్రుక రాలంటే ఆయన అడిగి రాలి. ఈరోజు నీకేది సంభవించినా ఆయన ఆజ్ఞ లేకుండా జరగదు అని జ్ఞాపకం. ఒకవేళ శ్రమ వచ్చిందా, శ్రమ రావడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. ఆ శ్రమ నుంచి తప్పింపబడడానికి కూడా ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ రోజున ఆయనకు మనం ఏం చేయాలి, నిత్యము కృతజ్ఞతలు తెలియపరచాలి. ఆయన మళ్ళీ రిపీట్ ఎందుకు చేశాడో తెలుసా, కొన్ని పత్రికలు అక్కడ రాశాడు. ప్రభు ఆ కార్యాన్ని ఆయన ద్వారా జరిగించాడు. చెరసాల్లో పత్రికలు, మరి ఆ చెరసాల నుంచి పత్రికలు బయటకు రావు, కానీ అక్కడే ధైర్యంగా ఆ పత్రికలు రాయడానికి నా దేవుడు సహాయం చేశాడు. ఈ రోజున మరి బంధించాడా, ఇందులో ఆయన దీవెనలో బంధించాడా, ఆశీర్వాదంలో బంధించాడా, ఆర్థికంలో బంధించాడా, మేలుల్లో బంధించాడా? అయితే అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో అక్కడ ఆయనకి మేలు జరిగింది. కృతజ్ఞతలు తెలియపరచడం ద్వారా అక్కడ బండలు ఊడిపోయినాయి. కృతజ్ఞతలు తెలియపరచడం ద్వారా చెరసాల పునాదులు కదిలిపోయినాయి. కానీ ఇక్కడ ఏమీ జరగలేదు. కానీ ఈ రోజున ఆయన మనం ఏమీ జరగకపోయినా నిత్యము ఆయనకి ఏం చేయాలి, మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా, వివాహం జరిగినా నువ్వు అనుకున్న సమయానికి జరగకపోయినా, ఆరోగ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా, మేము ఆరాధించే దేవుడు గొప్పవాడు. ఆయన ఎన్నటికి మంచివాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు. ఈ రోజున మనం ఏం చేయాలి, మనం కృతజ్ఞతలు తెలియపరచాలి. దేవుడు మన పక్షాన కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన రెండో పాయింట్, మనము కృతజ్ఞతాపూర్వకంగా మనం దేవాది దేవునికి విన్నపాలు తెలియపరచాలి. మన మూడో పాయింట్, మనందరం కృతజ్ఞతలు తెలియపరచాలి. మనందరం కృతజ్ఞతలు తెలియపరచాలి. ఎలా తెలియపరచాలి? ప్రార్థన ద్వారా దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియపరచాలి. నువ్వు ప్రతినిత్యం ఇంట్లో ప్రార్థన చేస్తూ దేవాది దేవునికి కృతజ్ఞతలు
ఉదయకాల సమయం అందే లేచావా, నీవు దేవుని యొక్క హస్తాలు నీకు తాకినాయి కాబట్టి నువ్వు లేవగలిగావు. అందుకని ప్రభువా ఈ దినం నువ్వు చూసేటట్టుగా చేసావు నాయన. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఈ రోజున వాట్సాప్కి టైం ఉంటుంది, ఫేస్బుక్ టైం ఉంటుంది, ఎవరితో అలో అంటానికి టైం ఉంటుంది, కానీ ప్రార్థన చేయడానికి టైం ఉండటం. అందుకని నువ్వు ప్రతినిత్యం దేవునికి ప్రార్థన చేసి ఆయనకి మనం ఏం చేయాలి, కృతజ్ఞతలు తెలియపరచాలి. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే ఆరాధన స్తుతుల ద్వారా దేవునికి కృతజ్ఞతలు తెలియపరచాలి. ఒకసారైనా ఇక్కడ మనం ఉన్నటువంటి వారిలో ఎవరైనా ఒకసారైనా ఒక పాట పాడామో, అందులో ఒక పాట మనం పాడగలిగాము. ఇప్పుడు వరకు ఒక పాట పాడలేదేమో, ఇక్కడ నుంచి అయినా ఒక పాట పాడడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఆరాధన చేయడానికి, స్తుతులు అర్పించడానికి, ఆయనను కొనియాడడానికి ఈరోజు మనం సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు అవి కాస్తా ఉంటాయి, అందుకని నిద్రపోమాట. అందుకని ఆయన బాగా గాలిని పెట్టారు అందరూ. హల్లెలూయా. ఈ రోజున ఆరాధన స్తుతుల ద్వారా మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ధూపము సాంబ్రాణి లేవు ఈ రోజున, ధూపం సాంబ్రాణి లేదు. అందుకని మనం ఏం చేయాలి, ఆరాధన స్తుతుల ద్వారా ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొదటిగా మనం ఏం చేయాలి, ప్రార్థన ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా మనం ఏం చేయాలి, ఆరాధన స్తుతుల ద్వారా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవదిగా మనం ఏం చేయాలి, మన సాక్ష్యం ద్వారా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీకు అనారోగ్యంలో దేవుడి స్వస్థతలు ఇచ్చినప్పుడు కృతజ్ఞతలు తెలియపరచాలి. నువ్వు ఆర్థికంలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా దేవుడు నిన్ను కాపాడాడే, అందులో బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు నువ్వు క్షేమంగా 2021 దాటిపోయేవే, అందును బట్టి సాక్ష్యం ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రోజున నీ కుటుంబంలో వివాహం జరిగితే అందును బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రోజు నీకు జ్వరం వచ్చింది, నీ కొంతమందికి జ్వరం వచ్చినా కూడా జ్ఞానాన్ని ఇవ్వ అంటే దేవాది దేవుడు అని అంటారు. నీ జ్ఞానంతో పాటు నీకు డబ్బు ఇస్తున్నా, నీకు ఆరోగ్యం ఇస్తున్నా, నీకు ఐశ్వర్యం ఇస్తున్నా, నీకు బంగారం ఇస్తున్నా, నీకు పొలాలు ఇస్తున్నా, నీకు వెండి ఇస్తున్నా, నీకు సైన్యాన్ని ఇస్తున్నా, నీకు సమస్తాన్ని నేను ఇస్తున్నా. నువ్వు అడిగావు, నువ్వు అడగలేదు కనుక నువ్వు ఏదైతే అడిగావో దానితో పాటు ఇవన్నీ నీకు ఇస్తున్నా. ఇలాంటి వాడు నీ ముందు గాని నీ తర్వాత గాని ఎవడు పొందడని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలి, ఆనుకలించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రోజున ప్రియ సహోదరుడు కృతజ్ఞతతో దేవాది దేవునికి నువ్వు థ్యాంక్ యూ చెప్పాలి. ప్రార్థన ద్వారా థ్యాంక్ యూ చెప్పు. ప్రభువా ఈ దినం నువ్వు చూసే కృపనిచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ దినం ఈ యొక్క దినాన్ని చూసే కృపనిచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ దినాన్ని 2022 చూడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి థ్యాంక్ యూ. అందరూ 2 చేతుల పైకి ఎత్తుదామా. ప్రభువా థ్యాంక్ యూ నాయన, 2022 చూసే కృప మీరు మాకు ఇచ్చారు. మా స్నేహితులు అనేక మంది మధ్యలో నాయన డ్రాప్ అయిపోయారు నాయన. నీవు నాకు ఇచ్చిన కృపను బట్టి 2022 నువ్వు నాకు ఇచ్చావు నాయన. అందరి బట్టి థ్యాంక్ యూ. అందరూ 2 చేతులు పైకెత్తుదాం, దేవదేవుని స్తుతిద్దాం. సర్వశక్తివంతుడు ఆయన మన పట్ల గొప్ప కార్యములు చేసినని లోకాసువార్తలో రాయబడి ఉంది. ఆయన మన పట్ల గొప్ప కార్యం చేశాడు కనుకనే ఈ దినాన్ని మనం చూడగలుగుతాం. అయ్యా నీవు నన్ను 2022లోనికి నా కుటుంబంతో సహా దాటిపోవడానికి మీరు చేసిన కృపను బట్టి థ్యాంక్ యూ యేసయ్యా. నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి థ్యాంక్ యూ యేసయ్యా. ఈ రాత్రి అనేక మంది పడుకుంటూ ఉండగా, వాళ్ళ బెడ్ల మీద వాళ్ళు శ్రద్ధ తీరుతూ ఉండగా, అనేక మంది మందిరానికి రాకుండా ఉండగా నువ్వు నన్ను ఈ మందిరంలో వచ్చినందుకు నీకు థ్యాంక్ యూ. నువ్వు జ్ఞాపకం చేసుకున్నందుకు థ్యాంక్ యూ. నువ్వు నా పట్ల చేసినటువంటి మేలును నువ్వు నాకు జ్ఞాపకం చేసుకున్నందుకు థ్యాంక్ యూ చెబుదామా. అందుకని కీర్తనల గ్రంథం 136వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడింది, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడంట. థ్యాంక్ యూ అయ్యా. ఒకసారి ప్రార్థన చేద్దాం. ప్రభువా ఈ సంవత్సరం అయినా 2022 మొదటి గడియలలో మేము మందిరంలో ఉండడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. మొదటి గడియల్లో నైనా నీ సన్నిధిలో ఉన్నాం నాయన. నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు.
దేవా నాయన నీ సన్నిధిలో నాయన మేము నాయన సేద తీరడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. నీ పాదాల దగ్గర మేము ఉండడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. నీ మందిరంలో మేము ఉండడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. తండ్రి, నన్ను ఎన్నిక లేని నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధిలో రాత్రి ఉండడానికి నాయన మీరు చూపిన కృపతే అందరి బట్టి నీకు స్తోత్రాలు నాయన. సజీవుల సంఖ్యలో ఉంచావే అందరి బట్టి నీకు స్తోత్రాలు నాయన. నా భార్యతో నా భర్తతో క్షేమంగా ఉంచావే అందరి బట్టి నీకు స్తోత్రాలు నాయన. నా బిడ్డలతో క్షేమాన్ని ఇచ్చావే అందరి బట్టి నీకు స్తోత్రాలు నాయన. దేవా, ఏ అపాయము రాకుండా 2022లోనికి అడుగు పెట్టడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు నాయన. అయ్యా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆయన చేసిన మేలును బట్టి ఆయనకి థ్యాంక్ యూ చెప్తాం. అందరం 2 చేతులు జోడిద్దాం, అందరూ 2 చేతులు జోడిద్దాం. యేసయ్యకు వందనం చెప్తాం, యేసయ్యకు వందనం చెప్తాం. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, 2 చేతులు జోడిద్దాం. నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మళ్ళీ వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటివాడని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటివాడని నేను నన్నెంతగానో దీవించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు
పరలోక పొందను మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, ఈ రాత్రి వేళమైన మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని గురించినందుకు వందనాలు. నీ నాయన నీ ఆజ్ఞ లేకుండా, నీ ఆలోచన లేకుండా మా తలలో ఒక తల వెంట్రుకైనా రాలని నీ లేఖనం చదివిస్తున్నాయి. నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నావు కనుకనే నీ సన్నిధిలో మేము ఉండే కృపించావు. అట్టి భాగ్యానికి ఎవరైతే కోల్పోయారో వారందరికీ మీరు అనుగ్రహించుదురుగా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. యవనరాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రతి బిడ్డనైనా మీ సన్నిధికి వచ్చుదురుగా. ప్రతి మోకాలు మీ సన్నిధిలో ఉండునుగా. ప్రతి నాలుక మీ నామాన్ని హెచ్చించునుగా. మీరు సహాయం చేయండి. ప్రతి బిడ్డ మీ సన్నిధిలో ఉండే కృపను మీరు అనుగ్రహించండి. ఈ రాత్రి మీ సన్నిధిలో ఉండడానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి 2021 సంవత్సరం మా జీవితాలలో కొన్ని చేదు, కొన్ని తీపి జ్ఞాపకాలు మాకు ఉన్నాయని, వాటన్నిటిలో చేదు వచ్చినప్పుడు మధురంగా మార్చారు. తీపిగా ఉన్నప్పుడు నాయన ధైర్యంగా నిలబడే కృపనిచ్చారు. దేవా, ప్రతి విషయంలో నీ సన్నిధి మాతో ఉంచారు. ఎవరు లేనప్పుడు, ఒంటరిగా అయినప్పుడు నాయన మీరు తోడుగా ఉన్నారు. దేవా, 10 మందిలో ఉన్నప్పుడు మీరు తోడుగా ఉన్నారు. ఎటువంటి సందర్భం అయినప్పటికీ నీ ఆలోచన మీరు ఇచ్చారని, అట్టి కృపలో మీరు మమ్మల్ని అందరినీ మీరు నడిపించినందుకు వందనాలు. దేవా, సాతానుడు పదే పదే మమ్మల్ని హింసిస్తూ ఉన్నప్పుడు నువ్వెందుకు పనికి రాని వాడివని, నువ్వెందుకు చేత కాని వాడివని, నీ వల్ల ఏమీ కాదని సాతాను మమ్మల్ని హింసించినప్పుడు నేనున్నానని మీరు ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రాలు. ప్రతి విషయంలో నీ హస్తం మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. ప్రజలు మమ్మల్ని మర్చిపోయినా మీరు మమ్మల్ని విడవలేదు నాయన. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. అందరి బట్టి నీకు స్తోత్రాలు. నీకే మహిమ చెల్లిస్తే ఎంత అందమైనటువంటి మందిరాన్ని ఇచ్చారు ఆయన. నీకు లెక్కలేని కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా, ఈ మందిరాన్ని మీరు నింపుదురుగా. ఈ మందిరాన్ని మీరు నింపుదురుగా. ఈ మందిరాన్ని మీరు నింపుదురుగా. పట్టదానంత ఆత్మలను మీరు రప్పించబోతున్నందుకు నీకు స్తోత్రాలు. దేవా, ఈ సంవత్సరం అయినా క్రొత్త తైలముతో మీరు మమ్మల్ని అందరినీ నింపుదురుగా. వివాహాలు కానటువంటి బిడ్డలకి ఈ సంవత్సరంలో అద్భుతంగా వివాహాలు జరుగునుగా. బిడ్డలు లేనటువంటి బిడ్డలకి ఈ సంవత్సరం అయినా అద్భుతంగా వారు గర్భవతులుగా కలిసి అవుదురుగా. దేవా, వృద్ధులకు మీరు ఆయుష్ ఇచ్చి మీరు నిలబెట్టుదురుగా. చంటి బిడ్డలను మీ చేతులతో మీరు ఎత్తుకుందురుగా. యవన బిడ్డల్ని యవనరాళ్ళని మీ హస్తాలతో వారిని దాయుదురుగా. ప్రతి అవసరత మీరు తీర్చుదురుగా. వ్యవసాయం చేసేటువంటి బిడ్డలకు గొప్ప అభివృద్ధిని మీరు ఇచ్చుదురుగా. అప్పుల్లో ఉన్నటువంటి వారికి విడుదల ఇచ్చుదురుగా. బంధకాల్లో ఉన్నటువంటి వారికి బంధకాల నుంచి విడుదల ఇచ్చుదురుగా. ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇది ఆశీర్వాదకరమే గాని, ఇది మేలుకరమే గాని, ఇది కీడు కాదని, ఎల్లప్పుడూ నేను మీతో ఉన్నానని మీరు మా పట్ల రుజువుపరచబోతున్నందుకు నీకు స్తోత్రాలు. నీకే మహిమ చెల్లిస్తూ నాయన, బిడ్డలు ఉన్నారు, చదువుతున్నారు, వారిని జ్ఞానంతో నింపండి. ప్రతి ప్రయాణాల్లో వారితో తోడుగా ఉండి సహాయం చేయండి. దేవ, ఈ పరిచయం ఎంతకంతకు విస్తరింపచేయండి. మా సహవాస నాయకులు నాయన పరిశుద్ధరాజు నాయన గారు నాయన యేసయ్య పరిచయంలో ఉన్నటువంటి ప్రతి దైవజనుని మీరు దీవించి నింపమని నాయన అనేక మందిరాలు పట్టజాల రీతిగా మీరు నింపుదురుగా. ఇంకా మందిరాలు లేనటువంటి నాయన సంఘాలలో నూతనమైనటువంటి మందిరాలు వారికి ఇచ్చుదురుగా. మీరే సహాయం చేయండి. మా దాసుని నాయన, మా దైవదాసులు పరిశుద్ధరాజు నాయన గారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని మీరు మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాను. యేసయ్య పరిచయాలన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. మమ్మల్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ, విశ్వాస బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. మంచి ఆయురారోగ్యాన్ని బిడ్డలకు మీరు ఇచ్చుదురుగా. ఆయుష్ ఇచ్చుదురుగా. జ్ఞానం ఇచ్చుదురుగా. తెలివితేటలు ఇచ్చుదురుగా. ఆర్థికంగా బలపరుచుదురుగా. ఆరోగ్యంలో బలపరుచుదురుగా. ప్రతి అవసరత మీ నామంలో తీర్చబడునుగా. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించుదురుగా. ప్రతి కుటుంబంలో మీ రక్తాన్ని ప్రోక్షించుదురుగా. ఇంకా రక్షణ లేనటువంటి బిడ్డలకు మారు మనసును మీరు ఇచ్చుదురుగా. అనుగ్రహించి కృప చూపించమని ఈ నామానికి మహిమ చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ప్రమేలమ్మ గారు కేక్ తీసుకొచ్చారు. అమ్మ మీరే తీసుకొచ్చారా? అబ్బాయిల పేరు తల్లిగా కేక్ తీసుకొచ్చారు.
యవనస్తులందరూ ఒకసారి వస్తే మనం ఇంకెక్కిపోతాం, తర్వాత ఏమన్నా అది పోతాం. రండి రండి. దేవాది దేవుడు మనకి మరి యొక్క సంవత్సరాన్ని మనకి అనుగ్రహించారు. రండి అయ్యా, యాకోబు, అయ్యా రజని, థామస్, జేమ్స్, అయ్యా దాసు, జేమ్స్ బాబు, అండి ఏరియా గారు, పంచాయతీ గారు ఉన్నారా? ప్రభువా, ఈ నూతనమైనటువంటి సంవత్సరాలు అనేక ఒడిదుడుకులు దాటి 2022 మొదలుపెట్టాం. కేవలం ప్రతి అనారోగ్య పరిస్థితుల్లోనైనా మేము దాటుకోవడానికి, వాటిని ఆయన ఎదుర్కోవడానికి మీరు మా బలం కాదు కానీ, మా శక్తి కాదు కానీ, కేవలం నీ ఆత్మ చేస్తే మీరు మమ్మల్ని నడిపించే విధానాన్ని పట్టుకోండి. దేవా, మహిమ చెల్లిస్తూ నూతనమైనటువంటి సంవత్సరంలో ఆయన దేవా ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉన్నారు. ప్రతి విషయాన్ని ఆయన మేము ఎదుర్కోగలిగినటువంటి శక్తిని ఇవ్వబోతూ ఉన్నారు. ప్రతి సమస్య మేము ధైర్యంగా ఎదుర్కొనే కృపను ఇవ్వబోతూ ఉన్నారు. గుర్తరికి ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. మిమ్మల్ని అనాథలుగా విడువను, మిమ్మల్ని ఎడబాయని చెప్పినటువంటి నీ వాగ్దానాన్ని ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటానన్న ఆ మాటను బట్టి ధైర్యంగా ముందడుగు వేసి మీరు మాకు తోడుగా ఇశ్రాయేలు జనాంగానికి ముందుండి నడిపించిన దేవా, ఈ సంవత్సరంలో కూడా మీరు మాకు ముందుండి నడిపించబోతున్నారు. నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి పెట్టుకున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో థామస్ రానా అయ్యా అమ్మా ఎవరు పెట్టారు? రండి రండి నవ్య రండి రండి అమ్ము ఎవరు సీరియస్గా ఉన్నాను. రండి రావాలి ఎవరు రండి రండి అమ్మాయి పేరు మరి రండిరా రావ్యా
రామా రండి, మీరు రావాలి, రాకపోతే రండిరా. రండి, పోతాం రండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో